అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము ఎక్కడికక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆఫీసులో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 21 అప్లికేషన్స్ గ్రీవెన్స్కి వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 922 అప్లికేషన్లు వస్తే దాంట్లో దాదాపు 755 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 89 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. 5 అప్లికేషన్లు మాత్రం టోటల్గా పెండింగ్లో ఉన్నాయి. మిగతా కానీ ఈ వారంలో వచ్చినవి, గత వారంలో వచ్చినవి అని కానీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం ప్రతి వారము ఏర్పాటు చేస్తున్నాం. గ్రీవెన్స్ ఒక కలెక్టర్ ఆఫీస్లోనే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే ఆఫీస్లో తీసుకోమని చెప్పేసి ఇక్కడ నుంచి ఆయా శాఖలకు సంబంధించి ఏ శాఖ అయితే సపోజ్ మున్సిపల్కి సంబంధించి అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి, రెవెన్యూ అయితే కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పంపించడం జరుగుతూ ఉంది. దాదాపు 5-6 నెలల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కానీ డైరెక్ట్గా మేము ఆఫీసులకు పంపించేసి సాల్వ్ చేసేవాళ్ళం. కానీ 5-6 నెలల నుంచి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్కి ఒక నంబర్ ఇచ్చి తర్వాత దాని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి మీ ప్రాబ్లం ఇది ఉంది, మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేస్తాను, మీ అప్లికేషన్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ప్రతి వారము వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అనంతపూర్లో ఉండే సమస్యల మీద కానీ, రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, తర్వాత వాళ్ళకు ఉండే పర్సనల్ సమస్యల మీద కానీ ఈరోజు ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.